హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇందిర. వెల్కమ్ టు అత్తకోళ్ళ వంటలు. అత్తకోళ్ళ వంటలో శ్రీరామనవమి స్పెషల్ ముఖ్యమైన 3 ప్రసాదాలతో అయితే మేము ముందుకు వచ్చేసాను. పచ్చిసెలవుడి, వడపప్పు, బెల్లం పానకం. ఈ 3 ప్రసాదాలని 10 నుండి 15 నిమిషాల్లోపు మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకుని నేను 1/2 కప్ రైస్ అయితే తీసుకుని ఈ శుభ్రంగా వాటర్ వేసుకుని ఇలా వాటర్ వేసుకుని ఒక 4-5 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగ శుభ్రంగా వాటర్ 5 సార్లు కడిగేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 to 2.5 hours పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ నానితే మనకి చలివిడి అనేది సాఫ్ట్గా వస్తుంది, అందుకే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి రైస్ అయితే నానిపోయిన రైస్ని మొత్తం ఈ వాటర్ అంతా సెపరేట్ చేసేసి ఒక పొడుగు బట్ట మీద వేసుకుని ఎండబెట్టుకుందాం. ఇలాగ నీళ్ళు సెపరేట్ చేసేసిన తర్వాత ఇలాగ ఒక పొడి క్లాత్ తీసుకుని పొడి క్లాత్ మీద బియ్యం అంతా డ్రై చేసుకోవాలి. ఇలాగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి తొందరగా డ్రై అయిపోతే ఇలాగా ఒక 5 నిమిషాల పాటు ఇలాగ పొడి బట్ట మీద ఆరనిద్దాం. చూడండి, రైస్ అనేవి ఆరిపోయి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని పొడి చేసుకుని బియ్యాన్ని వేసేసుకుందాం. బియ్యాన్ని వేసుకుని ఒకసారి పౌడర్లా కొట్టుకుందాం. చూడండి, ఇలాగా పౌడర్లా కొట్టుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకుందాం. ఇలా బెల్లం, అలానే కొబ్బరి ముక్కలు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ 3 వేసేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. చూడండి, ఈ విధంగా మెత్తగా కొట్టేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని మొత్తం కలుపుకుందాం. మిక్సీ అంతా ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక దీన్ని ఇలా మొత్తం కలిపేసుకొని ఉండగా చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇలాగా మనం పక్కన పెట్టేసుకుందాం. పచ్చిసెలవుడు అయితే రెడీ అయిపోయింది. కదండి. ఇప్పుడు వడపప్పు నానబెట్టుకుందాం. వడపప్పు ఒక బౌల్ తీసుకుని ఇంకా 1/2 బౌల్ పెసరపప్పు వేసుకుని వాటర్తో ఒక 4-5 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం పానకం అయ్యేలాగా ఈ వడపప్పు అనేది నానిపోతుంది. ఇలా నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం వాటర్తో. ఇప్పుడు మనం పానకం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 లోటాలు వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలాగ సన్నగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుందాం. ఈ పానకానికి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 3 నుంచి 4 ఇలాచి, పెప్పర్ పౌడర్, అలానే సొంటి పొడి, ఇవి కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. అలానే తులసాకులు కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక ఒక గరిటె తీసుకుని మొత్తం దీన్ని కలిపేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఏమైనా బెల్లం ముక్కలు అనేది ఉంటే కరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇలాగా అయిపోయింది కదండి. ఇది కరుగుతూ ఉంటుంది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వడపప్పు నానిందో లేదో ఒకసారి చూసుకుందాం. చూడండి, వడపప్పు కూడా నానిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలాగ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. చూడండి, బెల్లం అంతా కరిగిపోయి పానకం కూడా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇవన్నీ.
అంతేనండి, శ్రీరామనవమి రోజు చేసుకునే 3 ముఖ్యమైన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి వడపప్పు, పచ్చిసెలవిడి, పానకం. ఇక శ్రీరామునికి నైవేద్యంగా నివేదించడమే ఆలస్యం. ఈ ప్రసాదాలు మీకు నచ్చాయా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్త కోడల వంటని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.